బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చందుగాడు పక్కింటబ్బాయి పేరుతో యూట్యూబర్ చంద్రశేఖర్ సాయి కిరణ్ ఫేమస్ అయ్యాడు. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో అత్యాచారం, మోసం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 25న పుట్టినరోజు వేడుకలకు యువతిని పిలిచిన చంద్రశేఖర్ ఆమెకు మత్తుమందు ఇచ్చి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుడిపై 420, 376 SC/ST అట్రాసిటీ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. చంద్రశేఖర్ తో పాటు ఆయన తల్లిదండ్రులు మరో ఇద్దరిపైన కేసులు నమోదు చేశారు. నిందితుడు చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ప్రముఖ యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చందుగాడు పక్కింటబ్బాయి పేరుతో యూట్యూబర్ చంద్రశేఖర్ సాయి కిరణ్ ఫేమస్ అయ్యాడు. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో అత్యాచారం, మోసం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, అప్డేట్స్ ఏంటి? యువతిని మోసం చేసినటువంటి కేసులో యూట్యూబర్ చందును నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. అతను రిమాండ్ కూడా తరలించారు. యూట్యూబ్ లో చందుగాడు పేరుతో చంద్రశేఖర్ ఫేమస్ అయ్యాడు. గత కొంతకాలంగా కూడా అతను వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో అతని వీడియోలు కూడా చాలా ఫేమస్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇతను ఒక అమ్మాయిని ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ కూడా నమ్మించి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అతను అరెస్ట్ చేసి ప్రజెంట్ రిమాండ్ కి తరలించినటువంటి నేపథ్యం అయితే ఉంది. ముందుగా సోషల్ మీడియా ద్వారా చంద్రశేఖర్ కు ఒక యువతి పరిచయం అయింది. అనంతరం ఆమెతో స్నేహం చేశాడు. ఇద్దరు కాంటాక్ట్లు నంబర్స్ ఇచ్చిపుచ్చుకున్న తర్వాత చాటింగ్ చేశారు. అనంతరం ప్రేమిస్తున్నానంటూ కూడా ప్రపోజల్ ముందు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే 2021 ఏప్రిల్ 25న పుట్టినరోజు వేడుకల కోసం చంద్రశేఖర్ తన ఇంటికి బాధితురాల్ని ఆహ్వానించాడు. సో అప్పటికే సమయం గడిచిపోవడంతో ఇంట్లోనే ఉండాలంటూ కూడా ఆమెను బలవంత పెట్టాడు. సో ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న సమయంలో ఆమె మీద సుమారుగా 3 సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు బలవంతంగా అంటూ కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందరం తాను పెళ్లి చేసుకుంటానంటూ కూడా నమ్మించాడు. ఇలా పెళ్లి చేసుకుంటానంటూ చెప్పిన తర్వాత కూడా చాలా రోజులు కాలయాపన చేస్తూ వస్తున్నాడంటూ బాధితురాలు తన కంప్లైంట్ లో పేర్కొంది. అయితే ఆ ఇంట్లో ఉంచుకున్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులతో పాటు చంద్రశేఖర్ కూడాను తనను చిత్రహింసలకు గురి చేశారు. ఇంట్లో గదిలో ఉంచి బంధించి తనను చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని కంప్లైంట్ లో కూడా పేర్కొంది. మరోవైపు చంద్రశేఖర్ తల్లిదండ్రుల మీద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతానికి చంద్రశేఖర్ మాత్రమే అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. ఇదే కాకుండా చంద్రశేఖర్ తో పెళ్లి నిశ్చయం చేయాలంటే మాత్రం సుమారుగా 3 కోట్ల రూపాయల వరకు కట్నం తీసుకురావాలంటూ చంద్రశేఖర్ తల్లిదండ్రులు బాధితురాల్ని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే కాకుండా ఇంకా అదనంగా డబ్బులు తీసుకోవాలంటూ కూడా బెదిరించినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో పాటు బాధితురాలు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి ఆమెను కులం పేరుతో కూడా దూషించాలంటూ ఆమె కంప్లైంట్ లో పేర్కొంది. ఈ మేరకు నిందితుల పైన 420 ఆ తర్వాత 376 ఈ అంశాలు చంద్రశేఖర్ మీద నమోదు చేసి తర్వాత SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ప్రస్తుతం చంద్రశేఖర్ అయితే అరెస్ట్ చేశారు, రిమాండ్ కు తరలించారు. మరోవైపు ఇంకా తల్లితో పాటు తండ్రిని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో వీరిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, శశి.